హాయ్ అండి, నమస్తే. నేను మీ లక్ష్మి. ఈరోజు వీడియోలో ఒక ట్రెడిషనల్ రెసిపీ నేర్చుకుందామండి. అదేంటంటే కొబ్బరి లౌజు లేదా కొబ్బరి నౌజు అంటారు కదా. మా వైపు ఎక్కువ కొబ్బరికాయలు ఉంటాయండి, చాలా బాగుంటాయి అన్నమాట. చెప్పాను కదా చెరువులు గట్లా ఉంటాయని. ఇక నేను ఒక కొబ్బరికాయ తీసుకున్నాను. దీన్ని మనం పగలకూడదాం. కరెక్ట్గా మధ్యలోకి పగలాలంటే ఒక చిన్న టిప్ ఉంటుంది, అది మీకు చూపిస్తాను. చాలా సింపుల్గా చేసుకుని ట్రెడిషనల్ స్వీట్ రెసిపీ చాలా క్విక్గా తయారు చేసుకోవచ్చు, అలాగే హెల్తీ కూడా. అలాగే నా దగ్గర కొబ్బరి కూర తీస్తారు కదా, ఇది ఉందన్నమాట. ఇది తర్వాత కనుమరుగైపోతుందని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే మా బాబుకి తెలియదు అనమాట ఏంటి అని అడుగుతున్నాడు. సో ఈ ట్రెడిషనల్ కొబ్బరి కూరని ఉపయోగించి నేను కొబ్బరి కూర తీసి ఆ తర్వాత నేను రెసిపీ చేసి చూపిస్తాను, సరేనా? కొబ్బరికాయ మధ్యలోకి పగలాలంటే ఈ మధ్యలో కరెక్ట్గా ఘాటు పెట్టుకోవాలి, చాకుతో కానీ లేదా అట్ల కాడతో కానీ. ఆ తర్వాత పగలగొడితే మనకి కరెక్ట్గా మధ్యలోకి పగులుతుంది, ఎందుకంటే కూర తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇది లేని వాళ్ళు మిక్సీలో కూడా గ్రైండ్ చేసుకోవచ్చు, కాకపోతే ఇది ఉంటే యూజ్ చేయండి. మన పాతకాలం కదా, మర్చిపోతున్నాం. ఒక నిమిషం దగ్గరగా చూపిస్తాను. ఇప్పుడు మనం కొబ్బరి చిప్ప ఈ విధంగా కొబ్బరి కూరకి పెట్టి రౌండ్గా తిప్పుతూ ఉంటే మనకి చక్కగా స్క్రాప్ అవుతుంది. అలాగే వెనకాల ఉన్న నల్ల పాట ఉంటుంది కదా, బ్లాక్ కలర్ది, అది రాదనమాట. తర్వాత దీన్ని ఇలాగా పక్కకి తీసేసి పెట్టుకోవచ్చు. ఇది లేకపోతే మీరు వెనకాల బ్లాక్ కలర్ అది మొత్తం స్క్రాప్ చేసేసి గ్రైండ్ చేసుకోవచ్చు. ఇలా స్క్రాప్ చేసిన కొబ్బరిని కొలుచుకోవాలి. ఇలా కొలిచింది నాకు ఒక కప్పు వచ్చిందనమాట. మనం తురిమి పెట్టుకున్న కొబ్బరి ఉంది కదా, కొబ్బరి ఒక కప్పు వచ్చిందండి. దీనికి 1/2 కప్పు పంచదార కానీ బెల్లం కానీ వేసుకోవాలి. కానీ మేము ఇక్కడ పంచదార వాడతాము, ఎందుకంటే మా నాన్నమ్మ అమ్మమ్మ అందరూ పంచదారతో చేసేవారనమాట. కొబ్బరి లౌజు జస్ట్ ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకొని మనం వేయించేసుకోవడమే. ఇది కొంచెం గమ్మీగా అయినప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయాలి. మీరు కావాలనుకుంటే లడ్డూల్లాగా అలా చుట్టుకోవచ్చు, లేదంటే బర్ఫీలాగా కూడా చేసుకోవచ్చు. మీరు తప్పకుండా ట్రై చేయండి. మీ ఇంట్లో పచ్చి కొబ్బరి ఉంటే ఇలా ఫటాఫట్ చేసేసుకోవచ్చు. అంతేకాకుండా ఈ స్టఫింగ్ తోటి మనం పాల ముంజలను చేస్తాం కదా, ఆ రెసిపీని కూడా మీకు నెక్స్ట్ డే చూపిస్తాను. పాల ముంజలు ఈ స్టఫింగ్తో తయారు చేసుకోవచ్చు, ఓకేనా? మరి రెసిపీలోకి వెళ్ళిపోదాం. మీకు ఇప్పుడు మందపాటి కడాయి పొయ్యి మీద పెట్టి అందులో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసి కరిగించాలి. నెయ్యి కరిగిన తర్వాత ఇందాక తురుము పెట్టుకున్న 1 కప్పు పచ్చి కొబ్బరి తురుము వేయాలి. దానికి 1/2 కప్పు పంచదార వేయాలి. మీకు ఇష్టమైతే బెల్లం కూడా వేసుకోవచ్చు. ఇవన్నీ వేసి ఇలా బాగా కలుపుతూ మీడియం ఫ్లేమ్లో 5 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది. ఇలా కలుపుకుంటూ ఉడికిస్తే పంచదార కరిగి పాకంలాగా తయారవుతుంది. ఇప్పుడు అందులో కొంచెం యాలక్కాయలు వేసుకొని ఉండ పాకం వచ్చేంత వరకు పాకం పట్టి స్టవ్ ఆఫ్ చేయాలి. ఇలా మీకు ఎప్పుడైతే బాల్ లాగా ఫామ్ అవుతుందో అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి గోరువెచ్చగా అయిన తర్వాత ఉండలు చుట్టుకోవచ్చు. అంతేనండి, కొబ్బరి లౌజ్ రెడీ అయిపోయింది. ఇది మనకి కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత లడ్డూల్లా కానీ లేకపోతే బర్ఫీలా కానీ మనం తయారు చేసుకోవచ్చు. కానీ మా నాన్నమ్మ లడ్డూలు కానీ బర్ఫీలు ఇవేం చేయకుండా ఒక స్పూన్ వేసి ఒక గిన్నెలో వేసి ఇచ్చేస్తుంది, చాలా బాగుంటుంది. ఇదే ట్రెడిషనల్ కొబ్బరి లౌజ్. మీరు తప్పకుండా ట్రై చేయండి. నేను కొంచెం టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉందో. సూపర్ ఉందండి. 5 మినిట్స్లో చేసుకునే ఈ ట్రెడిషనల్ రెసిపీ మీరు ట్రై చేసి ఫీడ్బ్యాక్ ఉంది. వీటిని నేను కొబ్బరి ఉండల్లాగా రౌండ్గా చుడుతున్నాను అనమాట. ఇలా పెట్టేసుకోవచ్చు, మనకి అసలు పాడవు. 1 వీక్ వరకు కూడా అసలు పాడవండి. అదే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 2-3 వారాల వరకు కూడా పాడవద్దు అనమాట. ఇలా లడ్డూలా చేసుకోవచ్చు, లేదంటే మీరు ప్లెయిన్గా ఇలా మిక్సర్ లాగా ఉంచేసుకోవచ్చు. ఓకే, మరి ట్రెడిషనల్ రెసిపీ మీరు ట్రై చేయండి. ఇవి లడ్డూలాగా చేస్తే నేను పాల ముంజల రెసిపీ చేసి చూపిస్తాను, ఓకేనా? బాయ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలా తయారు చేసిన దాన్ని నేను ఉండలు చుట్టూ పెట్టుకుంటున్నాను. ఇలా ఉంటే మీకు 1 వీక్ వరకు ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా నిలవ ఉంటుంది. ఇవంటే మీకు నచ్చితే లైక్ చేయండి.